Hi millionaires. నా పేరు అజయ్ కుమార్ దాస్ అధికారి. ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా. వెల్ సెటిల్డ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నేను ఒక చిన్న విషయం అందరితో షేర్ చేసి చెప్పాలని కోరుకుంటున్నా. అది నా లైఫ్లో జరిగిన ఒక మిరకిల్సే. గాడ్, యూనివర్స్ ప్లస్ అన్వర్ సార్ బ్లెస్సింగ్ వల్లనే జరిగింది. ఇది చెప్పాలని కోరుకుంటున్నా. 13 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇష్యూస్ 13 డేస్ కూడా కాకుండా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అయిపోయింది. ప్రాపర్టీ ఇష్యూస్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోయింది. నేను ఈరోజు కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేసేసా, ప్రాపర్టీ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోయింది. ఇన్ మై విలేజ్ ఒడిస్సా, విలేజ్ ఇష్యూస్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూస్. స్మాల్ ఇష్యూస్ ఆర్ దట్ ఈజ్ ఫర్ బిగ్ ఇష్యూస్. యాక్చువల్గా నాకు తెలుగు కొంచెం తక్కువ వచ్చింది, ఇంగ్లీష్ కూడా కొంచెం తక్కువ. హిందీ ఐఎమ్ కంఫర్టబుల్, కానీ హిందీ అందరికీ చెప్తే అర్థం కాదు. అందుకే కొంచెం అందరినీ అర్థం చేసుకోమని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. హొప్పనొప్పను ప్లస్ 888 ప్లస్ 555 మేనిఫెస్టింగ్ నేను చేసినప్పుడు ప్రతి పనిలో నేను ఏమి ఇబ్బంది లేకుండా, ఏమి అడ్డు లేకుండా చాలా సులభంగా, చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. నా లైఫ్లో 13 ఇయర్స్ నుంచి నేను పర్ టైం నేను ట్రై చేస్తూనే ఉంటా. నేను ట్రై చేసా కూడా ఇలా మంచిగా జరిగిపోవాలి, ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అయిపోవాలి, నా హౌస్కి స్లాబ్ నేను వేయాలి అని చెప్పి చాలా నేను ట్రై చేసా. చాలా పంచాయతీలు, కోర్టు కేసులు ఎన్ని చేశా, కానీ ఎక్కడ నేను సక్సెస్ కాలేదు. నేను సార్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత, సార్ చెప్పిన కొన్ని పద్ధతి రూల్స్ ప్రకారం నేను ఫాలో అయిన తర్వాత నేను ఈరోజు ఈ సక్సెస్ని అందరితో షేర్ చేద్దామని ఈరోజు 2 డేనే నేను విజయవాడకి నేను వచ్చా. ఒరిస్సా నుంచి వచ్చా. ఆల్రెడీ స్లాబ్ వేసి, నేను లాస్ట్ డే స్లాబ్ వేసి ఈరోజు నేను ఇంటికి వచ్చా. చాలా మంచిగా ప్రశాంతంగానే జరిగిపోయింది. దానికి థ్యాంక్ యూ అందరినీ. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్ ఇచ్చినట్టుకు, అన్వర్స్ అని బ్లెస్సింగ్ ఇచ్చినట్టుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. సో 13th బ్యాచ్ మిరాకిల్ బ్యాచ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ బ్యాచ్ కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూసి మేము చాలా వాటిని నేర్చుకోవచ్చు కదా. క్లాసెస్లో కొత్తగా ఏం చెప్తారు, కీ పాయింట్స్ ఏముంటాయి, అసలు కొన్ని టెక్నిక్స్ అని చెప్తూ ఉంటుంటారు. అటువంటి టెక్నిక్స్ కూడా ఈ క్లాస్లో ఉండే అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని అడుగుతుంటుంటారు. ఈ 13th బ్యాచ్లో ఏ కీ పాయింట్స్ని మీరు ఇన్వాల్వ్ చేయబోతున్నారు, క్లాస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఈసారి జరగబోయే మిరాకిల్ బ్యాచ్లో అండి. ఎందుకంటే మిరాకిల్ మార్నింగ్ ఉంటుంది. అంటే మిరాకిల్స్ క్రియేట్ చేయాలంటే మిరాకిల్ మార్నింగ్లో మనం వర్క్ చేయాలి. ఆ మిరాకిల్ మార్నింగ్ని 5 to 7 అంటారు. జనరల్గా మిరాకిల్ మార్నింగ్ టైంని 5 to 7. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ వాళ్ళ కళల్ని లేచి ఆ కళ కోసం పనిచేస్తారు. మిగతా వాళ్ళు కలగంటూ పడుకుంటుంటారు. సో దీన్ని మిరాకిల్ మార్నింగ్ అంటారు. సో అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఇప్పటివరకు మనం వీడియోస్లో ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఈసారి 13th బ్యాచ్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, తర్వాత మోటివేషన్ ఉంటుంది, తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ 3 జరిగితే వచ్చేది ట్రాన్స్ఫర్మేషన్. ఎర్లీ మార్నింగ్ లాగానే నేను క్లాసెస్ సైంటిఫిక్ మెడిటేషన్ చేయిస్తాను మేడం. అది కూడా మనీ మెడిటేషన్ 360 degreesలో చేయిస్తాను. మెడిటేషన్ తర్వాత మోటివేషన్ ఉంటుంది. బికాస్ నేను 14 years నుంచి మోటివేషన్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి మెడిటేషన్ అయిపోగానే మోటివేషన్ ఉంటుంది, తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ 3 జరిగితే వచ్చేది ట్రాన్స్ఫర్మేషన్. సో అది వస్తే జీవితంలో జరిగేది మేనిఫెస్టేషన్. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు అంటే లైక్ అన్ని ఒక ప్లేట్లో అన్ని ఎలాగైతే దొరుకుతాయి పంచపక్ష పరమాణం, అలా విధంగా మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ బ్యాచ్లో మిరాకిల్ బ్యాచ్లో ఏమేమి టాపిక్స్ మాట్లాడతానంటే మైండ్ సెట్కి ఎలా మాస్టర్ అవ్వాలి. మైండ్ సెట్ ఎందుకంటే చాలామంది అడుగుతారు, మీకు అసెట్స్ ఉన్నాయా అని అడుగుతారు. సో చాలామంది అంటారు నాకేం అసెట్ లేదు అంటే, మీకు తెలుసు ఆస్తులు, అసెట్స్ అంటే మనకు ఆస్తులు అని. నేనేమంటానంటే ప్రపంచంలో అతిపెద్ద అసెట్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ సెట్. సో ఎందుకు నేను చెప్పబోయేది అంటే ఈసారి క్లాసెస్లో మైండ్ సెట్ని అతిపెద్ద అసెట్గా ఎలా మార్చుకోవాలి, అసలు మన మైండ్ సెట్ వాల్యూ ఎంత, మనం ఎంతవరకు క్రియేట్ చేయగలం, మన హ్యూమన్ మైండ్ కెపాసిటీ ఎంత. ఈసారి క్లాసెస్లో నేను లాంచ్ చేయబోయే కొత్త టెక్నిక్స్ అండి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. చాలామంది అడుగుతుంటారు, అన్వర్ నువ్వు యూట్యూబ్లో చెప్తావు కదా అక్కడేం చెప్తావు అని చాలామందికి వచ్చింది. అంటే కొంతమంది డౌట్ అంటే యూట్యూబ్లో చెప్పిందే మళ్ళీ అక్కడ చెప్తారా, మళ్ళీ అన్ని కలిపి ఒక దాంట్లో కొట్టేస్తారా అని అనుకుంటారు. కాదండి, మళ్ళీ జాగ్రత్త ఉండి. ఎక్కడ విన్నది ఒక లెక్క, క్లాసెస్లో ఇంకొక లెక్క. సో అయితే నేను చెప్పబోయే 13th బ్యాచ్లో టాపిక్స్ ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి. దీన్ని ఏమంటారంటే చాంపియన్ మైండ్ సెట్ అంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే భయంగా బతుకు స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి. కొంతమంది ఓరకొరకనే ఫీల్ అవుతుంటారు, ఓరకొరకనే హట్ అవుతుంటారు.
చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మంచు పర్వతంలా ఉండకూడదు, కొండలాగా ఉండాలి. ఎందుకంటే అడుగడుగుని ఎవరో ఒకరు ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంటారో. నేను నా క్లాసెస్కి వచ్చిన మళ్ళీ చెప్తానండి, ప్రపంచంలో బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్ ఇస్తాను, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని అపాయింట్మెంట్ అంటే మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలాగా, మిమ్మల్ని ఎవరైతే తొక్కే వాళ్ళు ఉన్నారో వాళ్ళే మొక్కే లాగా నేను తయారు చేస్తానండి. సో అది నెగిటివ్ ఛాలెంజెస్ వస్తుంటాయి, చాలా మంది పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు, ఎక్కడో ఒకటి హడ్డీస్, చిన్న చిన్న పనులు కూడా అవ్వవు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ని పూర్తిగా కడిగేసి అంటే క్లీన్ చేసుకుని హీల్ చేసుకుని, సో మనం ఎలా మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పిల్లి కూడా తనను తను ఎలాగా అంటే తన మైండ్ సెట్ ఒక పులిలాగా ఊహించుకుంటుంది అనమాట. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్తానంటే సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూస్తే అండి, తనని తను ఊహించుకుంటున్నాడు. మిర్రర్ టెక్నిక్ అంటారు దీన్ని. చాలా మంది మిర్రర్ టెక్నిక్ చేయడం రాదు, అద్దం ముందుకు వచ్చింది ఏం చేయాలి అంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మిర్రర్ టెక్నిక్ అనే టెక్నిక్ ద్వారా మిమ్మల్ని మీరు ఎలా గొప్పగా ఊహించుకోవచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా పెంచుకోవచ్చు. ప్రపంచంలో చాలా మంది ఎలా ఉంటుందంటే నేను తప్ప అందరూ గొప్పలే, నేను తప్ప అందరూ సెటిల్ అయిపోయారు, నేను తప్ప అందరూ బాగున్నారు, నేను తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ కొనిసుకుంటున్నారు అనమాట. కంపారిజన్, లో సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉంటారు అనమాట. నేను తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు తప్ప భగవంతుడు అందరికీ అన్ని ఇచ్చాడు, నాకు తప్ప అందరికీ అన్ని మంచి, నా జీవితంలో ఏదో ఒక అసంతృప్తి జరుగుతూనే ఉంది అని చాలా మంది ఒక లో ఫీలింగ్ ఉంటారు. అంటే ఆ ఎక్కడైతే ఆ బాధ ఉందో ఆ బాధను చాలా ఈజీగా యాజ్ అ సైకాలజిస్ట్గా, యాజ్ అ కోచ్గా, అన్ని నొప్పులకి జొండు బాం లేదా అన్ని బాధలకి ఒకటే మనీ బాంబ్. సో మనీ బాంబ్ అనేది నేను ఇస్తాను క్లాసెస్లో. 9 రోజులు రాసుకుంటే దెబ్బకి ఎగిరిపోతుంది. ఫైనాన్షియల్ టెన్షన్స్ అండ్ టెన్షన్స్ అండ్ ఏదైతే అన్నీ పోతాయండి. హౌ టు మేక్ పాజిటివ్ చేంజెస్ అంటే చాలామంది పాజిటివ్గా ఉండు అంటారు కానీ పాజిటివ్గా ఉండలేరు. చాలామంది స్కూల్స్ కాలేజ్ చెప్తుంటారు అనమాట, బాగా చదువు అంటారు కానీ ఎలా చదవాలో ఎవరు చెప్పరు. సో నేనేం చెప్తానంటే ఇక్కడ పిక్చర్లో మిడిల్ క్లాస్ ఉన్న మిలినియర్గా ఎలా ఊహించుకోవచ్చు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో వాళ్ళకి ఊహించుకున్న రాదు. కళ్ళు మూసుకుంటే ఏది కావాలో అది తప్ప మిగతావన్నీ వస్తుంటాయి అనమాట. సో అది నేను చెప్తాను. దాని తర్వాత థర్డ్ పాయింట్, సొల్యూషన్స్ మీద ఎలా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అప్పులు ఉంటాయి, ఆ అప్పు క్లియర్ చేయడానికి వే తెలియదు. అంటే ఎలా చాలా మంది అక్కడే ఆగుతారు, స్టక్ అయిపోతారండి. ఎక్కువ ఆగిపోయేది, ఇబ్బంది పడేది, సూసైడ్స్ దాకా వెళ్ళేది కూడా ఆ వే తెలియకనే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో నేనేం చెప్తానంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎలా జీవితంలో ముందుకెళ్ళాలి అనే టెక్నిక్స్ చెప్తాను అనమాట. అంటే మైండ్ సెట్ని కానీ మనం ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే, సైకోసైబరిటీస్ అనే మెకానిజమ్స్ కొన్ని ఉంటాయి, దాన్ని మనం యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్ మన మైండే మనకు దారి చూపిస్తుంది. యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, నా క్లాసెస్ అని చెప్పేది అంటే యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ చెప్తాను. సొల్యూషన్స్ మీద ఆటో పైలట్ మోడ్, అంటే తెలియకుండానే సొల్యూషన్స్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి చెప్తాను అనమాట. సో దాని తర్వాత అంటే మన థాట్స్ని మనం ఎలా షేప్ చేసుకోవాలి. ఒక థాట్కి వెళ్ళాం అనుకోండి, ఆ థాట్లో ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ఏనుగు బొమ్మలు, రకరకాల జిరాఫీ బొమ్మలు అన్నీ ఉంటున్నాయి. అంటే అక్కడ తోటమాల ఏం చేస్తాడంటే పెరుగుతున్న గడ్డిని అన్నెసెసరీ గడ్డిని కట్ చేయడం వల్ల అది అందమైన షేప్గా వస్తుంది. మనలో కూడా రీసెర్చ్ ప్రకారం ఒక రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తే అందులో 80% థాట్స్. USA 2005 రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం USA వాళ్ళు 2005లో రిపోర్ట్ ఇచ్చారండి. అంటే ఒక మనిషికి వచ్చే థాట్స్లో 60,000 నుంచి 70,000 80% థాట్స్ ఆర్ నెగిటివ్. దీన్ని యాంట్స్ అంటారు, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, చీమలు అంటారు జనరల్ మనం యాంట్స్. సో ఆ యాంట్స్ని యాప్స్గా ఎలా మార్చుకోవాలంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని యాప్స్ అంటే ఆటోమేటిక్ పాజిటివ్ థాట్స్గా ఎలా మార్చుకోవచ్చు అని నేను చెప్తుంటాను అనమాట. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు పాజిటివ్ అవుట్కమ్స్. ఇప్పుడు నిమ్మకాయ పిండి అనుకోండి, యాపిల్ జ్యూస్ రాదు, నిమ్మకాయ జ్యూసే వస్తుంది. అదే మైండ్లో నెగిటివ్ థాట్ ఉంటే నెగిటివ్ రిజల్టే వస్తుంది. అది నేను ఎలా మార్చుకోవాలో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్యూర్ని సక్సెస్గా ఎలా మార్చుకోవచ్చు. చాలామందికి ఏంటంటే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, అంటే వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మానసిక వేదన. అసలు ఏ రకంగా చూసుకున్న సపోర్ట్ అనేది కనిపించదు, బందీఖానలో ఉన్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఏదో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము అన్న అగాధంలో పడిపోయామన్న ఫీలింగ్లో ఉంటుంది. దాని నుంచి ఫాస్ట్గా ఇంతకు ముందు కూడా చెప్పానండి, సుడిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా సునామీలో ఎలా బయటికి రావచ్చు అని నేను చెప్తుంటాను. ఈరోజు మన అందరూ కూడా క్లయింట్స్ అందరూ కూడా నిజంగా అలాగే వస్తున్నారు, చాలా ఫాస్ట్గా బయటకు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్యూర్ను కూడా మనం ఎంజాయ్ ఎలా చేయొచ్చు, ఇది చాలా మందికి తెలియదు. ఫెయిల్యూర్ని కూడా ఎలా చేయొచ్చు. అండ్ మీ లైఫ్లో ప్రతిరోజు మార్నింగ్ ఒక మిరాకిల్ జరుగుతుంది, అది నేను ప్రూవ్ చేస్తానండి. అది నేను క్లాసెస్లో ప్రూవ్ చేస్తాను అనమాట. అండ్ 6th పాయింట్ ఏంటంటే మన చుట్టూ పీపుల్ని, పాజిటివ్ పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. అఫర్మేషన్స్ ద్వారా ఎటువంటి అఫర్మేషన్స్ చేస్తే మనం మన లైఫ్లో పాజిటివ్ అండ్ రైట్ పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది అఫర్మేషన్స్ ద్వారా చెప్తానండి. ఎందుకనంటే జిమ్ రాన్ అని ఒక అమెరికాలో ఒక టాప్ మోస్ట్ సక్సెస్ కోచ్ చెప్తాడు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్. మీ చుట్టూ ఉండే 5
వల్లే మీరు ఉంటారు. డిసైడ్ అవుతామని చెప్తారు. అబ్సల్యూట్లీ. రోజు గంధపు చెక్క నరగదీస్తే మనం చేయాలైతే గంధపు వాసన వస్తుందో మనం ఎవరితో ఉంటామో ఆ విధంగా తయారవుతాం. యథా రాజా తదా ప్రజ, యథా ఐదుగురు తదా మీరు. సో అది అంటే ఆ పీపుల్ని మనం ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు మీ లైఫ్లోకి, మళ్ళీ చెప్తున్నానండి, సో మీ లైఫ్లోకి గొప్ప గొప్ప వాళ్ళని మీరు ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు బిజినెస్లో ఉన్నారా, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్, పెద్ద పెద్ద క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, లోకల్గా కాదు గ్లోబల్గా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు కూడా నేను చెప్తానండి. దీనికోసమే నేను ఏం చేశానంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరు చేయని ఒక బ్రేక్అవుట్ రూమ్స్ అనే కాన్సెప్ట్ నేను తయారు చేశాను. సో అంటే ఎవరైతే క్లయింట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారో క్లాస్ అయిపోగానే, నా క్లాస్ అయిపోగానే 5 to 7 అయిపోగానే జూమ్లో బ్రేక్అవుట్ రూమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ బ్రేక్అవుట్ రూమ్స్లో ఎలా ఉంటారంటే డిఫరెంట్ పీపుల్ అంటే యాడ్ అవుతుంటుంటారు. వాళ్ళు పరిచయాలు పెంచుకుంటారు, వాళ్ళు బిజినెస్ పెంచుకుంటారు. అలాగే మన ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు దగ్గర ఒక కాంటాక్ట్ పెంచుకుని సింపుల్గా ఒక 50 లక్షలు బిజినెస్ చేశారండి. 50 లక్షలు. సో వాళ్ళు నాకు పే చేసే మనీకి 100 times డబ్బు సంపాదించవచ్చు. మీరు నా దగ్గర పెట్టే టైంకి నేను మళ్ళీ చెప్తున్నానండి, 100 times మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, టైం ఎర్న్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా అండ్ 7th పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కన్సిస్టెన్సీ. చాలా మందికి ఇంటెన్సిటీ ఉంటుంది కానీ కన్సిస్టెన్సీ ఉండదు. ఒకే ఒక 3 రోజులు కంటిన్యూగా పని చేస్తే తర్వాత వదిలేస్తుంటూ ఉంటారు అనమాట. ఏ పని సరిగ్గా చేయరు. మార్కెట్లో కొత్త వస్తువు కొంటారు, సగం వాడతారు, సగం పడేస్తారు, సగం వాడతారు, సగం పడేస్తుంటుంటారు. సో కన్సిస్టెన్సీ అంటే మైండ్ సెట్, మాస్టర్ మైండ్ సెట్ వాళ్ళ యొక్క, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళకు ఉండే మైండ్ సెట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మైండ్ సెట్. కన్సిస్టెన్సీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలి. మార్నింగ్ చాలా మందికి లేవలేరు. ఒక 5 రోజులు లెగిస్తే 10 రోజులు పడుకుంటారు అనమాట. ఒక 5 రోజులు జిమ్ చేసి మిగతా రోజు అంటే పడుకుంటారు. డైట్ అని చెప్తారు, వారం రోజులు తింటారు, మిగతా 23 రోజులు ఫుల్ తింటూనే ఉంటారు. సో ఇలాగా మిమ్మల్ని మీరు కన్సిస్టెన్సీ మైండ్ సెట్కి ఎలా రావాలి, ఎందుకంటే సక్సెస్కి ఏదైనా ఒక కీ ఉందంటే సో కన్సిస్టెన్సీ. దీన్ని కీ అంటే కీప్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. సో మీరు కంపల్సరీగా కీ అంటే గుర్తుపెట్టుకోండి, కీప్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో కీ అని టైప్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అతిపెద్ద మోటివేషన్ ఏదైనా ఉందంటే అది సెల్ఫ్ మోటివేషన్. సో అయితే నేను క్లాసెస్లో సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవచ్చు కూడా చెప్తానండి. ఏ టైంలో సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, మైండ్ అసలు ఏ స్టేట్కి తీసుకెళ్ళి మనం మైండ్ సెట్ మోటివేట్ చేసుకుని క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, నా 9 days క్లాసెస్లో మెడిటేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఇది జరిగితే వచ్చేది మేనిఫెస్టేషన్. వండర్ఫుల్ సార్, అసలు నో వర్డ్స్. చాలా మందికి అవసరం ఇవి, ఎందుకంటే మీరు అన్నట్టుగానే కొన్ని కీస్ ఉంటూ ఉంటాయి, వాటి గురించి చాలా పెద్దగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ కీ అంటే ఒక పాయింట్ చెప్తాను మేడం. నేను చాలా పుస్తకాలు చదివినప్పుడు ఒక పుస్తకంలో క్లియర్గా రాసిందన్నమాట, ఎంత పెద్ద డోర్నైనా, ఎంత పెద్ద తాళనైనా చిన్న కీతో ఓపెన్ చేయొచ్చు. సో ఎంత పెద్ద కష్టానైనా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద అప్పునైనా ఒక కీ అదే లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగానే మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్, సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు, నా సార్ మీ దగ్గర ఎందుకు రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్ నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ మీకు చెప్తున్న ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్గా ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే. సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.